కానీ తానే అద్భుతాలు చేసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పత్రికలన్నీ రాసి గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిందల్లా ఏమిటంటే ఈ 14 సంవత్సరాల పాటు అవినీతిని రాజకీయాల్లోకి విపరీతంగా చొప్పించారు. అసలు అవినీతి చేయందే రాజకీయ నాయకుడు బతకలేని స్థితికి తీసుకొచ్చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి అవినీతిని తీసుకొచ్చేశారు. వ్యవస్థీకృతం చేసేశారు అవినీతిని. విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చులు పెంచేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన చేసిన ఏదైనా గొప్ప ఉంది అంటే ఆయన చేసింది అదే తప్ప మరొకటి లేదు. నాకు చిత్రం వేసిందండి. ఇందాక ఎల్పిజి గ్యాస్ అంట ఆయనే వాడంట మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు తెలియదంట ఎల్పిజి గ్యాస్. ఆయన టైంలోనే ఎల్పిజి గ్యాస్ తీసుకొచ్చాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంటాడు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళంటే గ్లోబల్ నుంచి అంటే విదేశాల నుంచి కూడా సంక్రాంతికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. సరే, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అందరూ వస్తారు. ఇది సంక్రాంతి అనేది చాలా గ్రేట్ ఫెస్టివల్గా భావిస్తారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారట. రోడ్లన్నీ అద్భుతంగా తయారవుతున్నాయంట, గ్రామాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను నిర్వీర్యం చేసేశాడు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల నుంచి మండల స్థాయికి వెళ్ళిపోతున్నారు. వలస మండలాల నుంచి తాలూకాకు వచ్చేస్తున్నారు. తాలూకాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేశ రాష్ట్ర హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం.